హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఏపీ టెట్ 2024 సిలబస్లో భాగంగా సైకాలజీ వైయక్తిక భేదాలు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. వైయక్తిక భేదాలు రకాలు. మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాలను స్పష్టంగా గమనించవచ్చు. ఏ ఇద్దరి పోలికలు ఒకే రకంగా ఉండవు అని చెప్పిన వారు చార్లెస్ డార్విన్. మిలియన్ల కొద్దీ వ్యక్తుల్ని పోల్చిన వారి మధ్య భేదాలు అనేవి మనం స్పష్టంగా గమనించవచ్చు. ఏ ఇద్దరి పోలికలు ఒకే రకంగా ఉండవు అని చెప్పిన వారు చార్లెస్ డార్విన్. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వారు జాన్ డ్యూయి, అమెరికా. పిల్లల యొక్క వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వారు జాన్ డ్యూయి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథమును జాన్ డ్యూయి రచించారు. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథమును జాన్ డ్యూయి రచించారు. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకుని బోధించాలి. రూసో. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకుని బోధించాలి అని రూసో, రష్యా దేశానికి చెందిన ఆయన ఎమిలీ అనే గ్రంథమును రూసో రచించారు. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి వానికి అనుగుణమైన విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ప్లేటో. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి వాటికి అనుగుణమైన విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ప్లేటో. పై వ్యక్తుల నిర్వచనాల ఆధారంగా వైయక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునికి చాలా అవసరమని స్పష్టమవుతుంది. వైయక్తిక భేదాలు. వ్యక్తిలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, ఒకేలా ప్రవర్తించరు. దీనిని వివరించే అధ్యయన అంశమే వైయక్తిక భేదాలు. వ్యక్తికి మధ్య, అలాగే ఒకే వ్యక్తిలో కూడా వివిధ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో తేడా ఉంటుంది. ఒకే సన్నివేశంలో లేదా పరిస్థితులలో ఆయా లక్షణాలతో కూడిన వివిధ వ్యక్తుల ప్రవర్తనలో వైరుధ్యం కనిపిస్తుంది. ఈ వైరుధ్యాలనే వైయక్తిక భేదాలు అంటారు. ప్రజ్ఞా సామర్థ్యంలో, ధారణ శక్తిలో, వైఖరులలో, అలవాట్లలో, ఆలోచనలలో, ఉద్వేగ ప్రదర్శనలలో, కౌశలాలలో, సామర్థ్యాలలో, నైపుణ్యాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలనే, వైవిధ్యాలనే వైయక్తిక భేదాలు అంటారు. ఒకే తరగతిలో ఉండే 20 మంది విద్యార్థులలో ఐక్యూ స్థాయిలు వేరువేరుగా ఉండడం, ఒకే తరగతిలోని విద్యార్థి క్రీడల్లో అద్భుతంగా రాణిస్తూ చదువులో రాణించలేకపోవడం. వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయునికి ఉన్నది. ఎందుకంటే వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయుడికి ఉంది. పిల్లల సామర్థ్యాలన్నీ అందరిలో ఒకే స్థాయిలో ఉండవని తెలుసుకుంటాడు. కాబట్టి వారి సామర్థ్యాలకు అనుగుణంగా అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, వర్కులు ఇవ్వవచ్చు. పిల్లలందరూ ఒకే విధమైన గ్రాహక శక్తిని, అభ్యసన శక్తిని, ప్రజ్ఞను, సామర్థ్యాలను కలిగి ఉండరు అని తెలుసుకుని ఉంటాడు. కనుక వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల బోధనా వ్యూహాలను అమలు చేయవచ్చు. పిల్లలందరికీ అభిరుచులు, వైఖరులు ఒకే రకంగా ఉండవని తెలుసుకుంటాడు. కనుక వారి అభిరుచులకు, వైఖరులకు తగిన కోర్సులు ఎంపిక చేసుకుంటలో మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు. అతి ముఖ్యంగా విద్యార్థుల మధ్య ఉండే వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను బోధనాభ్యసన ప్రక్రియలో అమలుపరచవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ బిట్స్. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో పిల్లలందరికీ ఒకే ప్రాజెక్టు వర్క్ ఇవ్వకుండా వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్టు వర్కులు ఇచ్చాడు. ఇందులో ఉపాధ్యాయుడు ఏ అంశమును పరిగణలోకి తీసుకుని ఇలా చేశాడు? వైయక్తిక భేదాలని పరిగణలోకి తీసుకుని చేశాడు. రాము, సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరూ ఒకే స్థాయిలో చదవలేకపోతున్నారు. దీనికి కారణమైన అంశమును తెలుసుకుంటకు టీచర్కు దీనికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. వైయక్తిక భేదాలు. నేను ఇంత బాగా చెబుతున్నప్పటికీ అందరికీ 100% మార్కులు ఎందుకు రావడం లేదు అని బాధపడుతూ ఉండే గణితోపాధ్యాయుడు దీనికి సంబంధించిన జ్ఞానం లేనట్టుగా భావించవచ్చు. వైయక్తిక భేదాలు 2 రకాలు. వ్యక్త్యంతర భేదాలు లేదా అంతర్వ్యక్తిగత భేదాలు, ఇంటర్ ఇండివిజువల్.
వ్యక్త్యంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్. వ్యక్త్యంతర భేదాలు వ్యక్తికి మరొక వ్యక్తికి వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో, సామర్థ్యాలలో, అభిరుచులలో, వైఖరులలో మొదలగు వానిలో కనిపించే భేదాలనే వ్యక్త్యంతర భేదాలు అంటారు. వ్యక్తికి మరొక వ్యక్తికి వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో, సామర్థ్యాలలో, అభిరుచులలో, వైఖరులలో మొదలగు వానిలో కనిపించే భేదాలనే వ్యక్త్యంతర భేదాలు అంటారు. ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని మరొక వ్యక్తి యొక్క లక్షణం లేదా సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్త్యంతర భేదం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని మరొక వ్యక్తి యొక్క లక్షణం లేదా సామర్థ్యం చేత పోల్చినట్లయితే అది వ్యక్త్యంతర భేదం అవుతుంది. ఈ వ్యక్త్యంతర భేదానికి అప్లికేషన్స్ ఏంటి? రాము తన తమ్ముడు సుబ్బు కంటే అధిక ప్రజ్ఞావంతుడు. ఈ వాక్యంలో ఉన్న వైయక్తిక భేదం వ్యక్త్యంతర భేదం. కవల సోదరులైన హరి, గిరిలలో హరి క్రీడాకారుడిగా రాణిస్తూ ఉంటే గిరి శాస్త్రవేత్తగా రాణించడం అనేది వారిలోని ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? వ్యక్త్యంతర భేదాన్ని. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో రాముడు అధిక నైపుణ్యం ఉన్న యుద్ధవీరుడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? వ్యక్త్యంతర్గత భేదం. వ్యక్త్యంతర భేదం. వ్యక్త్యంతర్గత భేదాలు అంటే ఏంటి? ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో, సామర్థ్యాలలో, అభిరుచులలో, వైఖరులలో వివిధ సందర్భాల్లో కనిపించే వైరుధ్యాలే వ్యక్త్యంతర్గత భేదాలు. ఇక్కడేంటి? ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలలో, సామర్థ్యాలలో, అభిరుచులలో, వైఖరులలో వివిధ సందర్భాలలో కనిపించే వైరుధ్యాలనే వ్యక్త్యంతర్గత భేదాలు అంటారు. ఒక వ్యక్తి యొక్క ఏదైనా ఒక లక్షణాన్ని లేదా సామర్థ్యాన్ని అదే వ్యక్తిలోని మరి ఒక లక్షణం లేదా సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్త్యంతర్గత భేదం అవుతుంది. రాము గణితంలో 100 మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో ఉత్తీర్ణుడు కూడా కాలేడు. ఇది ఏ వైయక్తిక భేదం? వ్యక్త్యంతర్గత భేదం. సచిన్ టెండూల్కర్లో విద్యా సామర్థ్యం కంటే క్రీడా సామర్థ్యం అత్యంత ఎక్కువగా ఉన్నది. ఈ వాక్యంలోని వైయక్తిక భేదం వ్యక్త్యంతర్గత భేదం. నాగేశ్వరరావు మాస్టారు సైకాలజీ సబ్జెక్టుని ఇష్టపడినంతగా ఆంగ్ల సబ్జెక్టుని ఇష్టపడ్డాడు. ఈ వాక్యంలోని వైయక్తిక భేదం వ్యక్త్యంతర్గత భేదం. వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందినవారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందినవారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆయన. గాల్టన్ ఒక ప్రముఖ అనువంశికతావాది. వీరు మానవమితి ప్రయోగశాలను స్థాపించి వ్యక్తుల మధ్య ఉండే భేదాలైన దృశ్య, శ్రవణ, విచక్షణ, ప్రతిచర్య వేగము, బలము, పట్టు, చలన విభేదాలపై ప్రయోగాలు చేశారు. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన గాల్టన్ వాటి గురించి వివరిస్తూ రచించిన గ్రంథమే ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన గాల్టన్ వాటి గురించి వివరిస్తూ రచించిన గ్రంథము అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. వైయక్తిక భేదాలపై విడుదలైన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా దీన్ని చెప్పుకుంటారు. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ని వైయక్తిక భేదాలపై విడుదలైన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా దీన్ని చెప్పుకుంటారు. గాల్టన్ వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికతా ప్రభావాన్ని వివరిస్తూ రచించిన మరి ఒక ప్రముఖ గ్రంథమే హెరిడిటరీ జీనియస్. గాల్టన్ వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికతా ప్రభావాన్ని వివరిస్తూ రచించిన మరి ఒక ప్రముఖ గ్రంథమే హెరిడిటరీ జీనియస్. గాల్టన్ను ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్, వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. గాల్టన్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్, వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు. గాల్టన్ చే ప్రభావితుడైన మెక్ కాటిల్ వైయక్తిక భేదాలపై ప్రయోగాలు చేసి వివిధ వ్యక్తుల మధ్య ఉండే స్మృతి, సంవేదన, ప్రతిచర్య కాలం లాంటి అంశాలను మదింపు చేయడానికి అనేక పరీక్షలను రూపొందించారు. కాటిల్ రచించిన ప్రముఖ గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. రాములో ఆంగ్ల భాష సామర్థ్యం కంటే గణిత శాస్త్ర సామర్థ్యం ఎక్కువగా ఉంది. తన తరగతిలోని ఇతర పిల్లలతో పోల్చినప్పుడు ఆంగ్ల భాష సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది. ఈ వాక్యం ఏ వైయక్తిక భేదాన్ని వివరిస్తుంది? వ్యక్త్యంతర్గత అంతర్భేదాన్ని. సుబ్బు చదవడాన్ని ఇష్టపడినంతగా రాయడాన్ని ఇష్టపడడు. ఇది ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచిస్తుంది.